అప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిన ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్లు సీనియర్ నాయకులు జానారెడ్డి గారు లాంటి అనుభవస్తులు బారు నాయకులని సీనియర్ ఎమ్మెల్యేలు యువ ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు కానీ అటు చామల కిరణ్ రెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఒకటే కోరిక జిల్లాని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడే బార్లాగా చెప్పిండ్రు నల్గొండకెళ్ళి గుర్రంపూడికెళ్ళి మొత్తం డ్యామేజ్ అయిన రోడ్డు కూడా రిపేర్ చేసినాం. నేషనల్ హైవేలో డిసెంబర్లో నల్గొండ మల్లెపల్లి దేవరకొండకెళ్ళి కల్వకుర్తికి పోయే నేషనల్ హైవే రోడ్డు కూడా మా డిపార్ట్మెంట్ తోనే శాంక్షన్ చేపిస్తున్నాను. దాన్ని ఒక జాతీయ రహదారిగా నల్గొండ రోడ్ ఎట్లుండే ముందరుండే నేను జయవీర్ పార్లమెంట్ ఎన్నికల ముందు పోయినప్పుడు అక్కడ స్టార్ట్ చేసి దాన్ని చేసాం. దాన్ని పర్మనెంట్ గా జాతీయ రహదారిగా చేయబోతున్నాం. కేసీఆర్ లాగా జగదీష్ రెడ్డి లాగా ఎవరు మాట్లాడి ఇలా సొరంగాన్ని పండబెట్టినో అందరికీ తెలుసు. హరీశ్వరం 5 ఏళ్ళు ఇరిగేషన్ గురించి సొరంగా మాట్లాడలే, మన జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడలే. ఆయన ఇవాళ అంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పి 18,000 కోట్లు దాదాపు 22 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం. 2 లక్షల పైన ఉన్న వారికి నీళ్ళు కట్టుకోండి, అది కూడా త్వరలో చేస్తానికి ఇలా పైసా జమ చేసి ఖజానాలో పెడుతున్నాయన. వృధాగా ఇవాళ మేము పోయి ఎవరైనా కాంట్రాక్టులు 4 ఏళ్ల కింద కేసీఆర్ చేసిన అప్పులు బిల్లులు అడితే రైతులకు మొత్తం 4 అన్నా మొత్తం 31,000 కోట్ల చిల్లర ఉన్నది. అది చేసినాక మీలే చేద్దామని చెప్పి రైతుల కోసం ఒక్కసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని పట్టుదలతోనే ముఖ్యమంత్రి గాని మినిస్టర్ గా మేము పొద్దున్నే హరీశ్రావు మాట్లాడతారు. రుణమాఫీ ఇంకా 50% మందికి కాలే అని మేమే చెప్తున్నాం. 2 లక్షల పైన కట్టుకున్న తర్వాత ఎమ్మడే చేసేద్దాం, డబ్బులకు ఇబ్బంది లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ పోయి రాహుల్ గాంధీ ఇంటికాడ ధర్నా చేస్తా. అదే హరీష్ రావు ఒక్కసారి ఆలోచించుకోను. 1,00,000 రూపాయలు రుణమాఫీ ప్రకటించి 5 విడతలుగా 15,000, 20,000, 25,000 వేస్తే బ్యాంకు వడ్డీకే సరిపోయింది. ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000, 1,70,000 ఎంతమందికి వచ్చినా నాకు చెప్పిను. రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా 2 లక్షల లిమిట్ పెట్టుకున్నాం. కాబట్టి త్వరలో అది కూడా చేయబోతున్నామని చెప్పి హరీష్ రావు లాంటి పనికిరాని వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం లేదు అని మనకు చిత్తశుద్ధి ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే ఆలోచిస్తాం. ఏది ఏమున్నా సరే ఇరిగేషన్ ప్రాజెక్టులు సొరంగం లాంటి ప్రాజెక్టు మొదలు పెట్టాలి. దేవరకొండ, మునుగోడు ఇలాంటి వాళ్లకు సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి. అది లక్ష్యంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఈ వారంలో కాన్స్టెన్సీకి 4,000 ఇళ్లు 5 లక్షల రూపాయలతోని ఇక్కడ ఉన్న లంబాడి సోదరులు పేదవాళ్ళకు కానీ ఇంకా దళితులకు కానీ బలహీన వర్గాలకు 4 నుంచి 5,000 ఇల్లు అంటే 5 లక్షల రూపాయల లెక్క. ఆయనలాగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. అల్లుడు వచ్చాడు అనుకుంటాడు పెట్టేస్తాం. ఆ మాట చెప్తున్నాం మనం. మీ చేతికే ఇస్తాం. పునాది వేసుకున్నప్పుడు 1,00,000 రూపాయలు, పిల్లర్ చేస్తాం 1,00,000, స్లాబ్ వేసుకుని రూములు కంప్లీట్ ఇంకొక 1,00,000 లెక్క 2.5 లెక్క 5 లక్షలు ఇవ్వబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు కాన్స్టెన్సీకి 4,000 ఇల్లు. ఇలా కరెంటు కోసం 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే సంవత్సరానికి 3,500 కోట్లు ఖర్చు అవుతున్నది. నెలకు 200 కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీకి చెల్లిస్తూ మహిళలను కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తున్నాం. ఎందుకు కేసీఆర్ ఈ ప్రాంతాలకు ఏ విధంగా సాగునీరు ఇవ్వాలా అని చెప్పి, అలాగే మా ప్రాంతంలో ప్రతి రోడ్డు డబుల్ రోడ్డు కావాలని నాకు బాగా రోజుకోసారి కలిసిన ఆ విషయాలే మాట్లాడతారు తప్ప వేరే విషయాలు ఏదే పైరవులు కానీ వేరే జోలికి పోడు. అందుకనే మార్కెట్ చేశానంటే ఈరోజు రైతులకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండే పదవి. అది మామూలు ఆషామాషి పదవి కాదు. రైతులకు ఏ ఆపద వచ్చినా గిట్టుబాటు ధర కావాలన్నా, ఐకేపీ సెంటర్లు ఎక్కువ పెట్టాలన్నా, ఎక్కడన్నా యూరియా బస్తాలు కావాలన్నా ఇటు ఎమ్మెల్యే గారికి, అటు గవర్నమెంట్ డీసీపీ చైర్మన్ కు, అటు మా దృష్టికి తీసుకొచ్చి రైతుల సమస్యలు పరిష్కరించే పదవి మార్కెట్ చైర్మన్ పదవి. వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కూడా మీరు రైతుల కోసం మనకెంత చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఇలా రైతు అంటే అన్నం పెట్టేవాడు. ఆ అన్నం పెట్టేవాడి కోసమే
2005లో సొరంగం మొదలు పెట్టించిన నేను కొట్లాడి అలా జానారెడ్డి గారు అన్నారు, ఇంత పెద్ద సొరంగం అయితే కంపల్సరీ అయితే సార్ లేటెస్ట్ మిషన్ వచ్చిందని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నేను జానారెడ్డి గారు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి మొత్తం పెద్ద టనలేమో 43 కిలోమీటర్లు, మాన్యువల్ టనలు మంచులు తవ్వేది 7.5 కిలోమీటర్లు, టీబీఎం మిషన్తో 43 కిలోమీటర్లలో 40 కిలోమీటర్లు పూర్తయింది. 9.54 కిలోమీటర్లు ఆగిపోతే 2013 ఎన్నికల్లో అప్పుడు బాలనాయక్ గారిని ఓడగొట్టడానికి వచ్చి అక్కడ కూర్చొని సొరంగం పూర్తి చేసుకున్న పెద్ద మనిషి ఆయన రాలేదు. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు వాళ్ళ అల్లుడు రాలేదు. జిల్లా మినిస్టర్ గా ఉన్న ఈ సూర్యాపేట ఎమ్మెల్యే రాలేదు. పూర్తి పోయింది. ఆయన పోయిండు, ఎక్కడ పోయిండు, ఎంతసేపు కాళేశ్వరం గురించి మాట్లాడి తప్ప అప్పుడే ఒక 2,000 కోట్లు పెడితే ఇవాళ మీకు దేవరకొండకి 50,000 ఎకరాలు, సాగర్కు పెద్దగూడెం మండలం మొత్తం, మా నల్గొండ కాన్స్టిట్యున్సీ గుర్రంపూడు, దాంతో పాటు మీదికెళ్లి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే నగరికల్ వరకు శ్రీశైలంలో 34 టీఎంసీ అంటే ఆఖరి బురద కింద డెడ్ స్టోరేజ్ ఉన్న మన మోటార్లు పెట్టే అవసరం లేకుండా నీళ్లు తీసుకొచ్చే పెద్ద ప్రాజెక్ట్ అది. ఇవాళ పట్టుబట్టిగా ముఖ్యమంత్రి గారు జిల్లా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పించి ఇప్పటికే 92 కోట్లు పేమెంట్ చేపించి అమెరికా నుంచి ఆ పార్ట్ ఖరాబ్ అయితే నన్ను ఇవాళ షిప్ లో కూడా లోడ్ చేయడం జరిగింది. నవంబర్ డిసెంబర్లో 2 మిషన్లు మొదలు పెట్టించి 24 నెలలు కాకపోతే ఇంకా 2-3 నెలలు వెనుకకైనా 30 నెలల లోపు ఆ సొరంగాన్ని పూర్తి చేయాలి. 4 లక్షల ఎకరాలు దేవరకొండ, సాగర్, నల్గొండ, నగరికల్ కాన్స్టిట్యున్సీ, శివనగూడెం రిజర్వాయర్ ఏదులకెళ్లి మునుగోడు నీళ్లు అటు సాగర్తోని మొత్తం జిల్లాని సస్యశామం చేయాలని ఇలా మినిస్టర్ గా రోజు వెంటబడుతున్నాను. పైన పోతే దేవరకొండ కింద భాగాన ఎక్కడ కూడా నీళ్లు లేవు, ఏ చెరువులో నీళ్లు రాలే. పైన కర్ణాటకలో వరదలు వచ్చి శ్రీశైలం ద్వారా సాగర్ నీళ్లు వచ్చినాయి. పోయిన సంవత్సరం పైన కర్ణాటక వరదలు లేక పోయిన మొత్తం కూడా ఏం మారిపోయి ఆయకంటే మందైపోయి మొత్తం పంటలు వేసుకోలేదు. మా నల్గొండ కాన్స్టిట్యూన్సీ కూడా 2 లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ఇచ్చినారు. ఇదంతా ఎవరి కారణం? ఒక దుర్మార్గుడు కేసీఆర్ గారు మన మీద, నా మీద కానీ కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరుస్తుందని చెప్పి ఈ సొరంగాన్ని పండబెట్టిడు. ఇలా దేవుడు శిక్ష విధించి పాముల్లో పండబెట్టిడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.